బౌల్ గిన్నె పెట్టేసుకున్నా. నేనైతే ఈ గిన్నెతో తీసుకుంటున్నాను పిండి, రాగి పిండి. ఈ గిన్నె నీళ్ళు, పిండి ఎంత తీసుకుంటాం అంతే నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. లైట్గా సాల్ట్. కప్పు రాగి పిండి. ఉండలు కట్టుకోకుండా చక్కగా తిప్పేసుకోవాలి. సరిపోతుంది. ఇది దింపేసుకుందాం. ఇప్పుడు దింపుకొని తిప్పుకుందాం ఉండలు లేకుండా. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ముద్దల్లో వస్తే చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ గిన్నెలో నుంచి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. దీన్ని చక్కగా ముద్దల్లో చేసుకుందాం, అంతా కలిసేటట్టుగా. రాగి ముద్ద చేస్తాం కదా, అలా అన్నమాట. ఎట్లయినా మనం ఇంట్లో చేసి పిల్లలకు పెట్టుకుంటే ఇదే వేరు కదండి. బయట మైదా పిండితో హెల్త్ పాడవుతుంది కదా. దీంట్లో కొంచెం ఆయిల్ రాసేసుకుని అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఆయిల్ మీ ఇష్టం. బటర్ అయితే బటరు, గీ అయితే గీ రాసి పెట్టేసుకున్నాం కదా. ఈ చక్రాల గిద్దలు తీసుకుంటున్నాను. ఇవి ఎంత సన్నటి లేదు అనుకుంటే కొంచెం పెద్దవి అయినా తీసుకోండి మీరు, అది మీ ఇష్టం. దీనికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను అన్నమాట. ఆయిల్ రాసేసుకుంటున్నాను అంటుకోకుండా ఉంటుందని. ఈ ముద్దని కొంచెం తీసుకొని దాంట్లో పెట్టేసుకుందాం ఇలా. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని దీని మీద ఇలా ఇట్లా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ ఒక 5 to 10 minutes సరిపోతుంది. చూపిస్తాను. మీకు లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు, లేదు సన్నగా కావాలంటే 2 రకాలు చేస్తున్నాను. 2 రకాలు చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి. దీంట్లో నీళ్ళు పోసుకుందాం కొంచెం. మీకు సన్నవి కావాలంటే సన్నవి, లేదనుకుంటే లావు అయినా ఓకే. మీకు 2 చూపిద్దామని నేను చేస్తున్నాను. ఇవి ఆవిరి మీద ఉడకబెట్టేసుకుందాం. ఈ పొయ్యి మీద పెట్టేసుకుందాం. జస్ట్ ఒక 5 to 10 minutes అయితే ఆవిరి మీద ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిపోయినాయండి. దించేసుకుందాం.
కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయింది, ఆయిల్ పోసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, జస్ట్ ఫ్రైకే కదా. ఈ నూడిల్స్ వేసేసుకుందాము. నూడిల్స్లో మసాలా కారం వస్తుంది కదా, అది వేస్తున్నా నేను. ఉల్లిపాయలు, ఇది కొంచెం అట్లా బ్రెడ్ వస్తుందంటే సరిపోతుంది అన్నమాట. అయిపోయిందండి, సర్వ్ చేసుకున్నా. ఇదిగోండి, ఇవి అయితే ఇట్లా వస్తాయి చూడండి. పడమే కాదు, లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్. ఇవి కూడా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అలా హెల్దీగా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగున్నాయి, సూపర్ అని చెప్పచ్చు. ఇది కూడా సూపరు. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని నోటిఫికేషన్గా మీకు ముందుకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.